హాయ్ మీ అందరికి, నేను మీ ట్రెండింగ్ కపుల్ క్రియేషన్స్ లోని స్వాతిని. ఈ రోజు మేమైతే ఒక చిన్న పని మీద ఊరికి వచ్చినాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మా పిల్లలందరూ కలిసి మమ్మల్ని బయట తీసుకెళ్ళండి మమ్మీ అంటే ఒక చిన్న గుట్ట దగ్గరికి వెళ్ళినాం. ఈ గుట్ట మా ఊరి దగ్గరనే ఉంటది. సో అక్కడికి మేము రీచ్ అయిపోయినాం పిల్లలతో పాటు. ఊర్లలో ఎండలు మాత్రం మస్తు కొడుతున్నాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత మేమైతే ఒక చెట్టును చూసినాము. ఆ చెట్టు మీకు కూడా తెలిసి ఉంటది, ఒకసారి చూడండి. ఈ చెట్టు పేరు బ్రహ్మజముడి చెట్టు. ఇది డ్రాగన్ ఫ్రూట్ జాతికి సంబంధించిన చెట్టు అన్నమాట. మేమైతే చిన్నప్పుడు ఈ పండ్లను ఇష్టంగా తినేవాళ్ళం. వీటి టేస్ట్ మా పిల్లలకు కూడా చూపించాలని ఒక 2-3 తెంపినాము. ఈ పండ్లలో చాలా ఔషధ గుణాలు ఉంటాయి. అంతేకాకుండా దీనిలో ఉండే విటమిన్స్ డ్రాగన్ ఫ్రూట్స్ కంటే 1000 రెట్స్ ఎక్కువ ఉంటాయి. మేమైతే ఈ ఫ్రూట్ ను మా పిల్లలకు తినిపించడానికి దాని చుట్టూ ఉన్న ముళ్ళని ఇట్లా అయితే రిమూవ్ చేసినాం. ఈ పండ్లకున్న ముళ్ళు చాలా డేంజర్ అనమాట. ఒకసారి నోట్లోకి పోతే బయటకు తీయడం కష్టం అవుతుంది. అందుకే మేము చాలా జాగ్రత్తగా తీసి మా పిల్లలకు తినిపించినాం. ఫస్ట్ టైం మా పిల్లలు దాని టేస్ట్ చూసి చాలా అవాక్ అయిపోయారు. కొంచెం పుల్లగా తీయగా బాగుంది మమ్మీ అని చెప్పారు. మా మిన్న అయితే లైట్ గా డ్రాగన్ ఫ్రూట్ ఫ్లేవర్ ఉంది మమ్మీ అని చెప్పింది. కాకపోతే డ్రాగన్ ఫ్రూట్ లో ఉన్న గింజల కంటే వీటిలో ఉన్న గింజలు కొంచెం పెద్దగా ఉంటాయి. ఇంకా లాస్ట్ కు నేను మా ఆయన కూడా ఈ పండును తిన్నాము. చాలా రోజుల తర్వాత ఈ పండును తిన్నందుకు చాలా హ్యాపీ అనిపించింది. ఆల్మోస్ట్ ఊర్లలో ఉండే వాళ్ళందరికీ ఈ పండు టేస్ట్ ఎట్లా ఉంటుందో తెలిసి ఉంటుంది. మా మిన్నుకైతే ఈ బ్రహ్మజముడి ఫ్రూట్ చాలా బాగా నచ్చిందంట. ఈ చెట్లను ఈ పండ్లను చూస్తుంటే మా చిన్నప్పటి రోజులు గుర్తుకొచ్చి చాలా హ్యాపీ అనిపించింది. ఈ ఫ్రూట్స్ గురించి మీకు కూడా తెలిసినట్లయితే కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.